Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 5, 2024కు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ జరిగాయి. లెట్ us డిస్కస్ నౌ. బిఫోర్ దట్ యూ షుడ్ సబ్స్క్రైబ్ రవీస్ జీకే ఛానల్, షేర్ విత్ అదర్స్, అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ అయితే తప్పకుండా చేయండి. ఇమీడియట్గా మనకి తెలంగాణలో గ్రూప్స్ జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి. వాటికి సంబంధించి మనం చెప్పబోయే చెప్తున్నటువంటి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఏపీకి సంబంధించి నేను చెప్తున్న డైలీ కరెంట్ అఫైర్స్లో అన్ని రకాల పోటీ పరీక్షలకి, అలాగే గ్రూప్ 2 మెయిన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. మిగతా ఏపీపీఎస్సి రిలేటెడ్, ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్స్, బ్యాంకింగ్ రంగంలో ఎస్ఎస్సి, రైల్వేస్కి చదువుతున్న అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేలాగే మనం చెప్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఉపయోగించుకోండి. రైట్, సెప్టెంబర్ 5, 2024కి సంబంధించి మనకి తెలిసిందే, భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా పనిచేసిన 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం కాబట్టి మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ టీచర్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ అకేషన్, ఆ అకేషన్ని బేస్ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అవార్డ్స్ ఆన్ టీచర్స్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులని ప్రదానం చేస్తారు. అయితే 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2024 చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రశ్న అంటే ఇక్కడ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టీచర్స్ పొందారు అనే దాన్ని కూడా చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 5, 2024న రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 82 నేషనల్ టీచర్స్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. 82 మంది ఉత్తమ ఉపాధ్యాయులకి జాతీయ స్థాయి అవార్డులని 2024 సంవత్సరానికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 2, తెలంగాణ నుంచి మొత్తంగా 4కి ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ జనరల్గా సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఒక కేటగిరీగా, హయ్యర్ ఎడ్యుకేషన్ని ఒక కేటగిరీగా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఒక కేటగిరీగా మనకి డివైడ్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఓవరాల్గా 3 కేటగిరీస్లో ఈ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ని ఇస్తారు. ప్రైమరీ కేటగిరీ ప్లస్ సెకండరీ కేటగిరీని ఒక రకంగా తీసుకుంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ని ఒక రకంగా తీసుకుంటే, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది ఒక కేటగిరీగా తీసుకొని అవార్డులని ప్రదానం చేస్తారు. జనరల్గా ఈ కేటగిరీలో ప్రైమరీ అండ్ హై స్కూల్స్లో తెలంగాణ నుంచి 2కి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2కి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులని బహూకరించడం జరిగింది భారత రాష్ట్రపతి. అందులో మనము మొదట ఏపీ నుంచి తీసుకుంటే, 1 మిద్దే శ్రీనివాసరావు గారు, మిద్దే శ్రీనివాసరావు
ఒకటవ ఉత్తమ ఉపాధ్యాయులు. ఈయన ఎస్పిఎస్ మున్సిపల్ హై స్కూల్ గుడివాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. రెండవ వారు సురేష్ కునాటి. ఈయన చిత్తూరు జిల్లాలోని ఉరండూర్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి 2024 జాతీయ ఉపాధ్యాయ అవార్డులని ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ప్రకటించారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి కూడా ఇద్దరికి ప్రకటించారు అని చెప్పుకున్నాం. అందులో ఒకరు ప్రభాకర్ రెడ్డి పెసర లేదా పెసర ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన జెడ్పీఎస్ఎస్ తిరుమలాయపాలెంలో ఈయన పనిచేస్తున్నారు. రెండవ వారు తాడూరి సంపత్ కుమార్. ఈయన జెడ్పీ హై స్కూల్ దమ్మన్నపేటలో ఈయన పనిచేయడం జరుగుతాం. అయితే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి స్కిల్ డిపార్ట్మెంట్ లేదా స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి ఏపీకి ఎలాంటి అవార్డులు రాలేదు. ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ నుంచి ఒకరికి రావడం జరిగింది. అలాగే స్కిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా తెలంగాణ నుంచి ఒక అవార్డు రావడం జరిగింది. తెలంగాణ రెండు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ నుంచి మనకి డాక్టర్ నందవరం మృదుల బాబు రావడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ హైదరాబాద్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ గాను అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నందవరం మృదులా బాబు గారికి ఆమెకి ఈ అవార్డుని హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని ప్రకటించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వనమాల స్వప్న గారికి స్కిల్ మినిస్ట్రీకి సంబంధించిన అవార్డును ప్రకటించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఈఎంఈ హైదరాబాద్. అయితే ప్రతి అవార్డు క్యారీస్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్. ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే 50,000 రూపాయల నగదు బహుమతిని మరియు ఒక సిల్వర్ మెడల్ ని రజత పథకాన్ని అందిస్తారు. ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే 50,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తారు. అలాగే ఒక రజత పథకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి సమాచారం ఇది. వీరు ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఈ ప్రధానోత్సవం అయిన తర్వాత అదే రోజున కానీ ప్రధానమంత్రిని కలుస్తారు. ఇది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మన తెలుగు రాష్ట్రాల నుంచి పొందినవారు. దీని తర్వాత ఒక అంతర్జాతీయ అంశం ఉంది. ఆ అంతర్జాతీయ అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంతర్జాతీయ అంశం అదేమిటో ఒకసారి చూస్తే, జనరల్ గా మనకి 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి పలు గ్రామాలని పలు ప్రాంతాలని ఉక్రెయిన్లో ఆక్రమించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఉక్రెయిన్కి సంబంధించి మనం వ్లాదిమిర్ పుతిన్ రీసెంట్గా ఒక ప్రకటన చేయడం జరిగింది. వ్లాదిమిర్ పుతిన్
ప్రస్తుత రష్యా అధ్యక్షుడు. ఈయన అధికారిక నివాస భవనాన్ని క్రెమ్లిన్ అంటారు. అధికార నివాస భవనాన్ని క్రెమ్లిన్ అని పిలుస్తారు. అయితే ఈయన ఒక ప్రకటన సెప్టెంబర్ 5, 2024 చేసిన ప్రకటన ఏమిటి అంటే, రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపడంలో, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని స్థాపించడంలో 3 దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించి దీన్ని రూపుమాపాలి, శాంతిని నెలకొల్పాలి, అలా అయితే నాకు ఇష్టమే అని ఆయన ప్రకటించారు. అయితే ఆ 3 దేశాలు ఏమిటి అంటే, ఒకటవది ఖచ్చితంగా భారతదేశం అనేది ఉంటుంది, రెండవది చైనా, మూడవది బ్రెజిల్. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం, చైనా, బ్రెజిల్లో ఉక్రెయిన్ సమస్యని, రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి ఈ సమస్యని, యుద్ధాన్ని ఆపడంలో ఈ 3 దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆయన ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఏ సందర్భంగా చేశారు అంటే, 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సదస్సులో, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం అంటారు, ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, 9th ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం, 9వ తూర్పు ఆర్థిక ఫోరం సదస్సులో ఆయన సుదీర్ఘమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. రష్యాలోని వ్లాదివోస్తాక్ లో ఇది జరిగింది. వ్లాదివోస్తోక్, ఈ వ్లాదివోస్తోక్ రష్యాలో జరిగినటువంటి ఈ 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో ఈ ప్రకటన చేశాడు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. సుదీర్ఘమైన ప్రసంగం, మొత్తంగా 41 నిమిషాలు సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఆయన ఇచ్చి ఆ ప్రసంగంలో ఈ ప్రతిపాదన చేశారు. ఇప్పటికే మనకి 2024 జూన్లో జెనీవా అకార్డ్ అని ఒకటి జరిగింది స్విట్జర్లాండ్ లో, కానీ దాని మీద భారత్ సంతకం చేయలేదు. అలాగే మిగతా అంశాల్లో న్యూట్రల్ గా వ్యవహరిస్తూ ముందుకు పోతుంది. రీసెంట్ గా ఉక్రెయిన్ పర్యటన కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే, 2022 ఫిబ్రవరిలో ఈ దాడి మొదలైన తరువాత మొదట ఈ యుద్ధాన్ని ఆపడం కోసం, 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం కోసం ఇస్తాంబుల్, తుర్కియే లేదా టర్కీలో ఇస్తాంబుల్లో చర్చలు జరిగాయి, కానీ అవి ఫెయిల్ అవ్వడం జరిగింది. అందుకోసమని ఆ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. దాన్ని ఆపడం కోసం ఈ ప్రతిపాదనని పుతిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక అంతర్జాతీయ అంశము చైనా ఆఫ్రికా ఫోరం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. చైనా ఆఫ్రికా ఫోరం ఇది ఒక భారీ సదస్సుగా, ఒక భారీ స్థాయి సమావేశంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ చైనా ఆఫ్రికా సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సెప్టెంబర్ 5, 2024 ఆఫ్రికా దేశాలకి వచ్చే 3 ఏళ్లకి గాను 360 బిలియన్ యువాన్లను, అంటే $51 బిలియన్ ఆర్థిక సహాయంగా ప్రకటించడం జరిగింది. ఈ చైనా ఆఫ్రికా ఫోరం అనేది 2000 సంవత్సరం నుండి ఏర్పాటయ్యి దిగ్విజయంగా నడుస్తుంది. అయితే సెప్టెంబర్ 5న ఆఫ్రికా దేశాలకి 360 బిలియన్ యువాన్లు, చైనా కరెన్సీ బిలియన్ యువాన్లని పుతిన్ ప్రకటించారు, జీ జిన్పింగ్ ప్రకటించారు. ఇది
51 బిలియన్ డాలర్లు, అమెరికన్ డాలర్లుగా చూసుకుంటే 51 బిలియన్ డాలర్. ఈ 360 బిలియన్ డాలర్లు కూడా వచ్చే 3 సంవత్సరాలకి దీనిని ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఆ ఆఫ్రికా దేశాలలోని 30 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకి సహాయ సహకారాలు అందిస్తాము అని ప్రకటించారు. చూడండి, 30 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో చైనా ఆఫ్రికాలో సహాయ సహకారాలు అందిస్తానని ప్రకటించింది ఈ సమావేశంలో. ఈ సమావేశానికి 50 దేశాల కంటే ఎక్కువ మంది లీడర్స్, నాయకులు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తో సహా 50కి పైగా దేశాల, ఆఫ్రికా నుంచి 50కి పైగా దేశాల నాయకులు హాజరయ్యారు. అలాగే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా, పోర్చుగల్ దేశానికి చెందిన ఈయన కూడా హాజరవ్వడం జరిగింది ఈ సమావేశానికి. అయితే ఈ ఆఫ్రికా దేశాలు చైనా చేస్తున్న ఈ సహకారాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ గా ఎక్కడ ఉపయోగించుకోవాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో, వ్యవసాయ రంగంలో, మైనింగ్ గనుల త్రవ్వకంలో, ట్రేడ్ వాణిజ్య రంగము మరియు ఎనర్జీ ఇంధన రంగంలో ఈ సహకారము కొనసాగిస్తూ ఉపయోగించుకునేలా తీసుకోవడం జరిగింది నిర్ణయం. అయితే సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఈ సమావేశ ప్రారంభోత్సవం తరువాత బీజింగ్ డిక్లరేషన్ ని ఆమోదించడం జరిగింది. బీజింగ్ డిక్లరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. బీజింగ్ డిక్లరేషన్ ఆన్ బిల్డింగ్ ఎ షేర్డ్ ఫ్యూచర్ ఇన్ ద న్యూ ఎరా. ఈ కొత్త తరంలో, ఈ కొత్త యుగంలో షేర్డ్ ఫ్యూచర్ గా ఒక నిర్మాణం చేపట్టాలి అని ఆఫ్రికా దేశాలకి సహకారం అందించడం కోసం దీన్ని ఆమోదించడం జరిగింది. దాన్ని బీజింగ్ డిక్లరేషన్ అని అంటారు. సింపుల్ గా దీన్ని బీజింగ్ డిక్లరేషన్ ఆన్ బిల్డింగ్ ఏ షేర్డ్ ఫ్యూచర్ ఇన్ ద న్యూ ఎరా అని, మరియు బీజింగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ 2025-27. బీజింగ్ యాక్షన్ ప్లాన్ 2025-27 ని కూడా విడుదల చేయడం జరిగింది. 3 ఏళ్లకు సహకారం ఇస్తారని చెప్పాం కాబట్టి ఆ 3 ఏళ్ళు 2025, 2026, 2027. ఈ అసిస్టెన్స్ అనేది వచ్చే 3 ఏళ్లలో ఈ అసిస్టెన్స్, ఆఫ్రికా దేశాలకి ఉన్న ఈ అసిస్టెన్స్ వలన చైనా ఇంకా ఆఫ్రికా దేశాలలో 1 మిలియన్ జాబ్స్ ని సృష్టించాలనేది లక్ష్యం. 1 మిలియన్ ఉద్యోగాల కల్పన కూడా ఈ సమావేశంలో కీలకంగా తీసుకున్న నిర్ణయం. చైనా ఆఫ్రికా కోఆపరేషన్ ఫోరం అంటారు దీన్ని. చైనా ఆఫ్రికా సహకార ఫోరం ఇది 2000లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మరొక అంతర్జాతీయ అంశము చాలా ముఖ్యమైనటువంటిది ఉంది. దాన్ని కూడా ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అది అటు సైన్స్ రంగానికి, ఎన్విరాన్మెంటల్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఏడిఎన్ఓసి అండ్ ఎక్సాన్ మొబిల్, EXXONMOBIL, ఎక్సాన్ మొబిల్, ఈ 2 సంస్థలకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం. ఆ ఒప్పందానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చాలా వేగంగా జరుగుతోంది. అంటే సాంప్రదాయ ఇంధనాలైనటువంటి పెట్రోలు, డీజిల్ వీటికి దూరంగా జరుగుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి, ఎలక్ట్రిక్ వాహనాలకి భారీగా మొగ్గు చూపడం జరుగుతాం.
సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఒక ముందడుగు, కీలకమైనటువంటి ముందడుగు సెప్టెంబర్ 5వ తేదీన ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏడిఎన్ఓసి అంటే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ. ఏడిఎన్ఓసి అంటే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ. ఈ కంపెనీ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందినటువంటి ఈ సంస్థ. అలాగే ఎక్సాన్ మొబిల్, ఈ సంస్థ అమెరికాకు చెందినటువంటి సంస్థ. ఈ రెండు సంస్థలు ప్రపంచంలోనే అతి పెద్ద లో కార్బన్ హైడ్రోజన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రెండు కలిపి ప్రపంచంలోనే అతి పెద్ద తక్కువ లో కార్బన్, తక్కువ కార్బన్ ఉత్పత్తి చేసే హైడ్రోజన్ కేంద్రము, హైడ్రోజన్ కేంద్రంని నెలకొల్పబోతున్నట్లుగా ఈ ఒప్పందం ప్రకారం ప్రకటించడం జరిగింది. ఈ ప్లాంట్ని, ఈ హైడ్రోజన్ ఫెసిలిటీని అమెరికాలోని టెక్సాస్ లోని బే టౌన్ లో ఏర్పాటు చేయబోతున్నారు. యుఎస్ఏలోని టెక్సాస్ లో ఉన్న బే టౌన్ లో నెలకొల్పనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఈ డెసిషను ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది 2025 నాటికి ఫైనల్ చేయబోతున్నారు. 2029 నాటికి ఇది అందుబాటులోకి రానుందని ప్రకటించడం జరిగింది. సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా జనరల్ గా మారడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక కీలకమైనటువంటి అంశము యుఏఈ ఇండియాల ఒప్పందం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు భారతదేశంల మధ్య ఒప్పందం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, మనందరికీ తెలుసు, దాన్ని మనం కాగ్ అంటాం. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కాగ్. అలాగే యుఏఈకి చెందినటువంటి యుఏఈ అకౌంటబిలిటీ అథారిటీ, యుఏఈ అకౌంటబిలిటీ అథారిటీ, యుఏఈ అకౌంటబిలిటీ అథారిటీల మధ్య సెప్టెంబర్ 5, 2024న ఒక ఒప్పందం కుదిరింది. ఇది డ్యూరింగ్ ద బైలేటరల్ మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఏఈ అకౌంటబిలిటీ అథారిటీ యొక్క అధ్యక్షుని, అలాగే భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం తర్వాత సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే నాలెడ్జ్ ఎక్స్చేంజ్, కెపాసిటీ బిల్డింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఒకరినొకరు పబ్లిక్ సెక్టర్ ఆడిటింగ్ల మీద ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారత కాగేమో గిరీష్ చంద్ర ముర్ము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అకౌంటబిలిటీ అథారిటీ ప్రెసిడెంట్ హుమైద్ ఒబెద్ ఖలీఫా ఒబెద్ అబుషిబ్స్. ఇది ఆ అధ్యక్షుని పేరు. చాలా కీలకమైనటువంటి అంశం. దీని తర్వాత మరొక అంశము మిచెల్ బార్నియర్. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఖచ్చితంగా ప్రశ్న రావచ్చు. మిచెల్ బార్నియర్. ఈ మిచెల్ బార్నియరు ఫ్రాన్సు దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమించబడ్డారు.
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా నియమించబడ్డారు. ప్రధానమంత్రి, ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రి, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్. ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ సెప్టెంబర్ 5, 2024న ఫ్రాన్స్లో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఏర్పాటైన ప్రతిష్టంభన కారణంగా 2 నెలల క్రితం ఆ ప్రధానమంత్రి పదవి అలాగే ఉండిపోవడంతో దానికి తెరదించుతూ రైట్ వింగ్ రిపబ్లికన్స్ పార్టీ, ఈయన ఏ పార్టీకి చెందినవాడంటే రిపబ్లికన్స్ పార్టీకి చెందినటువంటి ఈయనని మిచెల్ బార్నియర్ని ఫ్రాన్స్కి కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. ఈ ఫ్రాన్స్ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని ఎలిసీ ప్యాలెస్ అని పిలుస్తారు. ప్రధానమంత్రి నివాస భవనాన్ని ఎలిసీ భవన్ అనొచ్చు, లేదా ఎలిసీ ప్యాలెస్ అని కూడా పిలవచ్చు. ఎలిసీ భవన్ అని పిలుస్తారు. ఈయన చాలా ఇంపార్టెంట్ బ్రెగ్జిట్ నెగోషియేటర్, చీఫ్ బ్రెగ్జిట్ నెగోషియేటర్. బ్రెగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2015లో కీలకంగా వ్యవహరించింది. 2016లో ఇది పూర్తి అవడం జరిగింది. బ్రెగ్జిట్ చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ ఎగ్జిట్. బ్రెగ్జిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ లోంచి బ్రిటన్ తన సభ్యత్వాన్ని రద్దు చేసుకొని బయటకు వెళ్ళిపోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణని నిర్వహించారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణకే బ్రెగ్జిట్ అనే పేరు. ఆ నెగోషియేటర్ గా కూడా ఈయన చీఫ్ నెగోషియేటర్ గా పనిచేయడం జరిగింది. ఆ యూరోపియన్ యూనియన్ తరపు నుంచి ఈయన పనిచేశాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తర్వాత మనకి మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నేషనల్ ఇష్యూ, మన దేశానికి సంబంధించిన నేషనల్ ఇష్యూ ఎపెడా, ఏపీఈడిఏ, ఎపెడా అని పిలుస్తాం. ద అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అథారిటీ అంటారు. ఎపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ products export authority ఎపెడా అంటారు. ఈ ఎపెడా మనకి మొట్టమొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం పోమ్ గ్రానైట్స్ అంటే దానిమ్మ పళ్ళు, పోమ్ గ్రానైట్స్ ని ముంబై నుంచి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి పంపించడం జరిగింది. దానిమ్మ ఎక్కడ నుంచి? ముంబై నుంచి మెల్బోర్న్ ఆస్ట్రేలియాకి పంపించడం జరిగింది దానిమ్మ పండ్లు. అయితే ఈ కన్సైన్మెంట్, ఈ కంటైనర్ ఆగస్టు 31, 2024 బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ సక్సెస్ఫుల్ ఎక్స్పోర్ట్ అనేది భారతదేశం యొక్క క్వాలిటీ ఏమిటో ప్రపంచ దేశాలకి పరిచయం చేసినట్టుగా భావించడం. ఇలా భారతదేశం నుంచి పోమ్ గ్రానైట్స్ ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసిన సందర్భంగా విడుదలైన నివేదిక ప్రకారము భారతదేశము 2023-24 ఆర్థిక సంవత్సరంలో 72,011 మెట్రిక్ టన్నుల దానిమ్మ పండ్లని వివిధ దేశాలకి ఎగుమతి చేయడం జరిగింది. తద్వారా $69.08 మిలియన్
69.08 మిలియన్ US డాలర్స్ ఆదాయాన్ని కూడా ఆర్జించడం జరిగింది. అయితే ఈ దానిమ్మ పండ్లు 72,011 మెట్రిక్ టన్నుల దానిమ్మ పండ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, బహ్రైన్ మరియు ఒమన్ లాంటి దేశాలకి పంపించడం జరిగింది. అయితే ఈ దానిమ్మ పండ్లని మెల్బోర్న్కి పంపించినటువంటి కంపెనీ KB ఎక్స్పోర్ట్స్, ముంబైలో ఉన్నటువంటి ఈ సంస్థ పంపించడం జరిగింది. అలాగే జాతీయ స్థాయికి సంబంధించి జాతీయ అంశాలకు సంబంధించినటువంటి మరొక కీలకమైన అంశాలు 3 ఉన్నాయి. వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఒక గ్లోబల్ స్టడీ రిలీజ్ అయింది. ఆ గ్లోబల్ స్టడీకి సంబంధించిన చిన్న అంశము కానీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, దాన్ని ఒకసారి చూద్దాం. ప్రముఖ మ్యాగజైన్, అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సైన్స్ జనరల్, సింపుల్ గా చెప్పాలంటే సైన్స్ రిలేటెడ్ మ్యాగజైన్, దాని పేరు నేచర్. నేచర్ అనేటువంటి ఒక సైన్స్ జర్నల్ లేదా సైన్స్ మ్యాగజైన్ వివిధ రకాలైనటువంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు అందులో పనిచేస్తూ ఉన్నారు. వరల్డ్స్ లీడింగ్ మల్టీ డిసిప్లినరీ సైన్స్ జర్నల్ బై లీడింగ్ ఎక్స్పర్ట్స్. ఈ ప్రముఖ ప్రజ్ఞాశాలులు పనిచేస్తున్న ఈ నేచర్ అనే పత్రిక రీసెంట్గా ఒక స్టడీలో భారతదేశంలో అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమము, స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి ఒక SBM అంటారు షార్ట్ కట్ లో. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ లేదా స్వచ్ఛ భారత్ అభియాన్ అనేటువంటి ఈ పథకము అమలు చేస్తున్న గత 10 ఏళ్ల నుండి కూడా 2014 అక్టోబర్ 2వ తేదీన ఈ స్కీమ్ ని లాంచ్ చేశారు మోదీ గారు. ఏక్ కథం స్వచ్ఛతీ కా ఓర్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తో ఈ పథకము గత 10 ఏళ్లుగా భారతదేశంలో 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలని దేశవ్యాప్తంగా 60,000 నుంచి 70,000 మందిని అడ్డుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది. 60,000 నుంచి 70,000 మంది అండర్ 5 చిల్డ్రన్ లేదా అండర్ 5 మోర్టాలిటీ రేట్. 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు 60,000 నుంచి 70,000 మరణాలకి అడ్డుకట్ట వేసింది. క్లీన్ గా ఉండడం వలన, బహిరంగ మలమూత్ర విసర్జన లేకపోవడం వలన అని ఒక స్టడీని ప్రచురించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అది కూడా సంవత్సరానికి 60,000 నుంచి 70,000 మంది 5 సంవత్సరాల్లోపు బాలబాలికలు మరణించకుండా ఈ కార్యక్రమము సఫలీకృతమైందని ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ ది విజన్ నెక్స్ట్, VISIONXT అండి. విజన్ నెక్స్ట్ భారతదేశానికి తొలి ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్. భారతదేశం ప్రారంభించిన తొలి ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ కార్యక్రమము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఈ విజన్ నెక్స్ట్ ని ఫోర్కాస్టింగ్, ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ కోసం ప్రారంభించడం జరిగింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఒక వెబ్ పోర్టల్, బైలింగ్యువల్ ద్విభాషా వెబ్ పోర్టల్ ని కూడా లాంచ్ చేసింది. ఆ వెబ్ పోర్టల్ పేరు పరిధి 24x25. పరిధి 24x25 వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ ని కేంద్ర టెక్స్టైల్స్ మినిస్ట్రీ ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
అలాగే దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ డిస్కస్ చేసే అంశం కూడా చాలా ఇంపార్టెంట్. మెయిటీ, MEITY, మెయిటీ అంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెయిటీ. ఇది భారతదేశంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తుల పరిశ్రమలని వృద్ధి పదంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నేషనల్ పాలసీ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ అంటారు. నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, ఇది మనకి 2019లో తీసుకొచ్చారు. ఎన్పిఎస్పి అంటారు. ఈ ఎన్పిఎస్పి 2019 ప్రకారము భారతదేశంలో సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి రకరకాల స్కీమ్స్ ని సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడం కోసం తీసుకురాబడింది. అందులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్, టైడ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రోగ్రామ్, అలాగే నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ అంటారు, దాన్ని NGIS స్కీమ్ ను తీసుకొచ్చింది. ICT గ్రాండ్ ఛాలెంజెస్ ఒకటి తీసుకొచ్చింది. నెస్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్స్, జెనిసిస్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ మెయిటీ రీసెంట్ గా సమృద్ధ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. సమృద్ధ్ అనేటువంటి ఈ కార్యక్రమము సాఫ్ట్వేర్ స్టార్టప్లను బలోపేతం చేయడం కోసం తీసుకొచ్చారు. సాఫ్ట్వేర్ అంకురాలను బలోపేతం కోసం, టు బాల్స్టరింగ్ ఇండియన్ సాఫ్ట్వేర్ స్టార్టప్స్. అయితే దీనిని 2021 ఆగస్టులో తీసుకొచ్చి 300 సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ స్టార్టప్స్ ని 99 కోట్ల రూపాయలతో 4 ఏళ్లలో ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనిని మెయిటీ స్టార్టప్ హబ్ MSH, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ DICలు అమలు చేయడం జరుగుతుంది. ఈ సమృద్ధ్ అనే కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ యాక్సిలరేటర్స్ ఆఫ్ మెయిటీ ఫర్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది దీని అబ్రివేషన్. ఈ సమృద్ధి కార్యక్రమంలో భాగంగా 2వ కోహోర్ట్ ని సెప్టెంబర్ 4, 2024న సెక్రటరీ ఆఫ్ మెయిటీ ఎస్ కృష్ణను ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా వచ్చే 100 రోజుల్లో 125 సాఫ్ట్వేర్ స్టార్టప్లని బలోపేతం చేసి సహకరించడం ఉద్దేశంగా పెట్టుకున్నారు. రైట్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక కీలకం, కాఫీ టేబుల్ బుక్ లాంచ్డ్. కాఫీ టేబుల్ బుక్ లాంచ్డ్. ఏమిటి కాఫీ టేబుల్ బుక్, దేనికి సంబంధించింది అన్నది చూస్తే, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సెప్టెంబర్ 5, 2024న ద హిందూ అనేటువంటి డైలీ న్యూస్ పేపర్ ఉంది, మనకు తెలిసిందే. ద హిందూ రూపొందించిన, లేదా హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ రూపొందించిన ఒక పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఇస్రో ఎక్స్ప్లోరింగ్ న్యూ ఫ్రాంటియర్స్ టు ద మూన్, ద సన్ అండ్ బియాండ్. ఈ పుస్తకాన్ని TS సుబ్రమణియన్, ఫార్మర్ అసోసియేట్ ఎడిటర్ ఆఫ్ ఫ్రంట్లైన్ పత్రిక అసోసియేట్ ఎడిటర్ గా గతంలో పనిచేసిన TS సుబ్రమణియన్ ఈ ఇస్రో 1960ల నుంచి ప్రారంభం నుంచి మొదలైనటువంటి ప్రస్థానము, నేటి చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 మిషన్ కావచ్చు, భవిష్యత్తులో చేయబోయే గగన్యాన్ మిషన్ గురించి
అన్ని రకాల అంశాలని పొందుపరుస్తూ ఒక బుక్ని పబ్లిష్ చేస్తే దాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆవిష్కరించడం జరిగింది. అలాగే మరొక కీలకమైన అంశము లాస్ట్ది డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి HACCGM Heads of Asian Coast Guard Agencies Meeting. Heads of Asian Coast Guard GAM, ఇది GAM, Coast Guard Agencies Meeting. Heads of Asian Coast Guard Agencies Meeting. ఈ సమావేశము 20వ సమావేశము 20th ఎడిషన్. ఈ 20th ఎడిషన్ సెప్టెంబర్ 3-4 తేదీలలో జరిగింది 2024లో. ఈ సెప్టెంబర్ 3-4 తేదీల్లో జరిగినది. ఇది దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి HACGAMకి భారత కోస్ట్ గార్డ్ కూడా పాల్గొనడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆల్సో పార్టిసిపేటెడ్. ఈ సమావేశంలో సముద్ర చట్టాల అమలు, సముద్రంలో భద్రత మరియు జీవన భద్రత, సముద్ర పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవుల అక్రమ రవాణా మరియు భవిష్యత్ సహకారంపై చర్చించడం జరిగింది. అయితే ఈ 20వ హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్లో భాగంగా భారత్, సౌత్ కొరియాలు కలిపి 12వ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 12th యాన్యువల్ బైలేటరల్ మీటింగ్. దక్షిణ కొరియాకి భారత్కి మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం 12వది కూడా జరిగింది. భారత కోస్ట్ గార్డ్కి, కొరియా కోస్ట్ గార్డ్కి మధ్య. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. భారత్, కొరియాలు కోస్ట్ గార్డ్ల విభాగంలో దక్షిణ కొరియాలో సహకరించుకోవడానికి 2006 మార్చిలో ఒక ఒప్పందం కుదిరింది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఇందులో 23 కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ పాల్గొనడం, సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ